సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన రాష్ట్రానికి చెందిన 41 మంది అభ్యర్థులతో ప్రజాభవన్లో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని, త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందని, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే మన ప్రభుత్వ ప్రాధాన్యత అని, అందుకే అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించామని ఆయన తెలిపారు. యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని మార్పులు చేశామన్నారు. గ్రూప్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించామని, ప్రస్తుతం డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు. నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేశామని సీఎం రేవంత్ తెలిపారు. స్టాఫ్ నర్సులు చేస్తున్న ఆందోళనపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ఆశాలు, ఎన్ఎంఏలు, అంగన్వాడీలే కాదు, ఇప్పుడు స్టాఫ్ నర్సులు కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసే దుస్థితిని కాంగ్రెస్ పార్టీ కల్పించిందన్నారు. బదిలీల ప్రక్రియలో లోపాలు ఉన్నాయని, తమకు అన్యాయం జరుగుతున్నదని, స్టాఫ్ నర్సులు 2 రోజులుగా తమ కుటుంబాలను వదిలి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని వివరించింది. దీని ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా తూర్పు, ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లోని నీటిపారుదల శాఖ సీఈఓలు అందుబాటులో ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. హెడ్ క్వార్టర్స్ వదిలి ఎవరూ వెళ్లొద్దని, ప్రాజెక్టులోకి గంటకు వచ్చే నీటి ప్రవాహాలను పర్యవేక్షించాలని, ఎస్ఓపీ ప్రకారం నీరు విడుదల చేయాలని, నీటి విడుదలకు ముందు దిగువ ప్రాంతాల వారికి ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని, ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ రోజు టీడీపీ సమావేశం జరగనుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలతో చంద్రబాబు భేటీ కానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, పెండింగ్ నిధుల ప్రస్తావన పార్లమెంట్లో తేవాలని తమ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న అన్యాయం, అరాచకాలపై దేశం దృష్టిని ఆకర్షించేందుకు జూలై 24న న్యూఢిల్లీలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా ఆయన అపాయింట్మెంట్ కోరామని, రాష్ట్రంలో కొత్త టీడీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తోందని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్ర వరదల వల్ల ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమై సహాయక చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా ఉంటూ అధికారులకు సహాయక చర్యల్లో సహకరించాలని జనసేన నాయకులు, కార్యకర్తలను నాగబాబు కోరారు. తాగునీరు, ఔషధాలు, ఆహారం అందించాలని ఆయన సూచించారు. జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రుల పర్యటనలు పెరిగిపోయాయి. ఈ రోజు రాష్ట్ర రాజధానికి రాంచీలో జరగనున్న రాష్ట్ర పార్టీ విస్తరణ కార్యవర్గ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరై ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలో అమిత్ షా బీజేపీ కార్యకర్తలకు జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ విజయానికి కావలసిన అంశాలను తెలియచేయనున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోని ఇవాళ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. గత సంవత్సరం ఏప్రిల్ నెలలోనే ఆయన బాధ్యతలు చేపట్టగా ఇంకా 5 ఏళ్ల పదవీకాలం ఉండగానే రిజైన్ చేయడం గమనార్హం. అయితే మనోజ్ సోని రాజీనామాను ఇంకా ఆమోదించలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఎక్స్ ద్వారా ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేశారు. మైక్రో బ్లాగింగ్ సైట్ అయిన ఎక్స్ లో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్స్ కలిగిన ప్రపంచ నాయకుడిగా నిలిచిన మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని ఎక్స్ ద్వారా 100 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. అత్యధిక మంది అనుసరించే ప్రపంచ నాయకుడైన ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని సంస్కరించి ప్రతిభకు పట్టం కట్టాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్లోని విశ్వవిద్యాలయాల్లో గత కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇవి కాస్త హింసాత్మకంగా మారి ఇప్పటి వరకు 105 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి భారతీయులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 450 మంది భారత పౌరులు సరిహద్దు దాటి మేఘాలయ చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇండియాకు ఊహించని షాక్ ఇచ్చింది టర్కీ దేశం. భారతదేశాన్ని బ్లాక్ లిస్టులో పెట్టింది టర్కీ. భారత్ నుండి ఆయుధాలు మరియు రక్షణ సంబంధిత వస్తువుల ఎగుమతిపై టర్కీ పూర్తిగా నిషేధాన్ని విధించింది. బ్లాక్ లిస్టులో పెట్టి టర్కీ దేశం ఇండియాకు ఊహించని షాక్ ఇచ్చింది. గత 2 నెలలుగా పాకిస్తాన్పై భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తుంది. టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ సేన దిగ్గజాల పొరులో భారత్ రిటైర్డ్ ప్లేయర్లు పాకిస్తాన్ను మట్టి కరిపించారు. తాజాగా అదే జోరును భారత అమ్మాయిలు కూడా ప్రదర్శించారు. మహిళల ఆసియా కప్ లో హర్మన్ ప్రీత్ బృందం పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించింది. దంబుల్లా వేదికపై శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో ఆల్రౌండర్ షోతో సత్తా చాటి 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు 2024 సంవత్సరం అస్సలు కలిసి రానట్లు అనిపిస్తోంది. ముంబై జట్టులో ట్రోలింగ్, ఆ తర్వాత విడాకులు, కెప్టెన్సీ పోవడం, ఇలా ఒకటేమిటి హార్దిక్ పాండ్యా లైఫ్లో అన్ని కష్టాలే వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కుటుంబంపై అంబానీ ఫ్యామిలీ దెబ్బ కొట్టింది. మొన్నటి వరకు హార్దిక్ పాండ్యాను నెత్తిన పెట్టుకున్న ముంబై ఇండియన్స్ ఓనర్ అంబానీ ఇప్పుడు అతన్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అతి త్వరలోనే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యాను తొలగించాలని అంబానీ కుటుంబం ఓ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కు కోపం వచ్చింది. టీమిండియాకు 2 ప్రపంచ కప్లు అందించిన మహేంద్ర సింగ్ ధోనీతో పాకిస్తానీ ఆటగాడు మహమ్మద్ రిజ్వాన్ ను పోలుస్తూ పాక్ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. వీరిద్దరిలో ఎవరు అత్యుత్తమం అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చాడు. దీన్ని చూసిన హర్భజన్ కు కోపం వచ్చి కాస్త ఘాటుగానే స్పందించాడు. ప్రపంచ క్రికెట్లో నెంబర్ 1 గా పేరుగాంచిన ధోనీతో పెద్దగా అనుభవం లేని ఓ ఆటగాడిని పోల్చడం సరైంది కాదని హర్భజన్ పేర్కొన్నారు.